చూపు చూపితే గుట్టు చెప్పెనే, అందమే మోసకరమని తండ్రి చెప్పలే. సృష్టినే చూడడానికి దృష్టి ఇచ్చనే, మోహపు చూపులే అవి పాపమైపోవులే. నీ కన్ను చెడినదైతే తనవు చీకటైపోవులే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు. నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. చూపనే తన కంటికే ఆశ చూపిన యేసు పొంగి లొంగలేదులే. ఆశలెన్నో చూపినా మ్రొక్కలేదులే. తండ్రిని సేవించమని యేసు చెప్పెనే, వ్యర్థమైనవన్నీ చూడక త్రిప్పు చూపులే. వాక్యమే చూడడానికే దృష్టి ఇచ్చనే, గర్వపు చూపులే నీకు శిక్షలే తెచ్చులే. అదృశ్యములైనవే నిత్య మహిమను తెచ్చులే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు. నీవు చూడడానికే కన్నులు, నీవు పలుకడానికే స్వరములు. కుడి కన్ను నీ మనసు చెరిపితే అది పెరుకుట నీకు మేలులే. రెండు కనులతో కలుగు బాధ కంటే ఒక కంటితో చేరు స్వర్గమే. నరుల దృష్టి ఎంత చూచినా తృప్తి కాదులే. హృదయ శుద్ధితోనే తండ్రిని చూచెదవులే. నీ కన్నులే దీపమై దేహమే వెలిగితే నీకే స్వర్గమే. నీవు చూడడానికే కన్నులు, నీవు చదవడానికే పదములు. మరొక పాట మన మధ్యలో ఉన్నటువంటి శ్రీలత అమ్మగారు వచ్చి పాట పాడి వినిపించాల్సిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మనండ, విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరికో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండ, భయమేలా మనకింక. అద్భుత దేవుడు మనకుండ, భయమేలా మనకింక. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. థ్యాంక్ యూ. పాట పాడి వినిపించినటువంటి శ్రీలతమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఒక పాట సుమతి అక్క గారు పాడి వినిపిస్తారు.
రాసేసాడుగా, మంచి చెల్లు మేలు క్రియలు చేయనప్పుడే రాసాడుగా, ముందుగానే సిద్ధం చేసిన క్రియలున్నాయిగా, అందుకొరకే క్రీస్తునందు సృష్టించాడుగా. క్రీస్తు సేవకులకు సహకరించి జీవ గ్రంథమందు పేరు లెక్కించుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. తన కొరకు తండ్రి రాసినది యేసు చేసెనుగా, మన కొరకు రాసినది మనమందరము చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినది యేసు చేసెనుగా, మన కొరకు రాసినది మనమందరము చేసేయాలిగా. ప్రతివాని క్రియలను బట్టి జీతమిస్తానన్నాడుగా, నరకానికి జారిన వారికి ఏ పనిక ఉండదుగా. ఊపిరుండగాని పని చేసి దేవుడిచ్చి కిరీటాన్ని పొందుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా, రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా, రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. ఈ ఆకాశ మిషన్ అధ్యక్షులకు నా వందనాలు. పాట పాడి వినిపించినటువంటి సుమతి అక్క గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక పాట మరి రాజలక్ష్మి అమ్మగారు వచ్చి పాడి వినిపిస్తారు. మన పాటల పుస్తకంలో నుంచి 172వ పాట అండి. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. చూపించిన దేవుడు లేడా, ఈశ్వరము దేవుడివ్వలేదా, పసితనములో మాట రాదా, స్వరమున్న మాట్లాడలేవా. మనిషికే మాటలెందుకు, జంతువులు మోగవెందుకు. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలియదా, నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా. నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలియదా, నీ తల్లి గర్భంలో రూపమంతా దేవుడే చేశాడుగా. ఎవరు చేయని అవయవాలను దేవుడే చేశాడుగా. నీ రూపం ఎవరు నిర్మించకుంటే దేవుడు శిల్పే కదా. ఎలాంటి భావాలు చెప్పాలనే ఈశ్వరమునిచ్చాడుగా. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా.
మనసులో ఉన్న కోరికేదైనా మనుషులే చెప్పగలరు. రోగమేదైనా బాధ ఏదైనా మనుషులే చెప్పగలరు. మనసులో ఉన్న కోరికంతా మనుషులే చెప్పగలరు. రోగమేదైనా బాధ ఏదైనా మనిషితో చెప్పగలరు. ఏ స్వరమైనా పలికే గొంతు దేవుడే ఇచ్చెనుగా. ఏ భాష అయినా మాట్లాడగలడు మనుషుడు ఒక్కడేగా. ఎలాంటి భావాలు చెప్పాలనే ఈ స్వరమునిచ్చాడుగా. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా. చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. చూపించిన దేవుడు లేడా, ఈశ్వరము దేవుడివ్వలేదా. పసితనములో మాట రాదా, స్వరమున్న మాట్లాడలేవా. మనిషికే మాటలెందుకు, జంతువులు మూగవెందుకు. గొంతిచ్చాడని మాటిచ్చాడని స్వరమిచ్చాడని చెప్పవా. చెవులిచ్చాడని వినిపించాడని కళ్ళున్నా చూసి చెప్పవా. థ్యాంక్ యూ అండి. మరి పాట పాడి వినిపించినటువంటి రాజలక్ష్మమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. క్రీస్తు నామమున అందరికీ వందనాలండి. సాంగ్ నెంబర్ 80. పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. మాకెదురు లేదు, మా ముందు నిలవలేరు ఏ ఒక్కరు. ఈ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము. మాకెదురు లేదు, మా ముందు నిలవలేరు ఏ ఒక్కరు. ఈ విషయమైనా ఎంత జ్ఞానమైనా తెలుపుతాము మేము. సృష్టికర్త గూర్చి తెలుసునా, సృష్టి చేసినది ఎవరు తెలుసునా. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం. పరలోకపు తండ్రి పిల్లలం మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. నీ కన్ను
నీకు తెలుసునా? ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. ఆ శబ్దమే యేసుక్రీస్తుని బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం, పరలోకపు తండ్రి పిల్లలం. మేము భూమి మీద గొప్ప జ్ఞానులం, పరలోకపు తండ్రి పిల్లలం. మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు, అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు. ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు, మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు. ప్రతి విత్తనాన్ని ఒకసారి చూడు, అది చచ్చితేనే మొక్కగా తిరిగి రాదు. ఆ మొక్క కంటే మనిషి గొప్పవాడు, మరణించినాక మనిషి మరల బ్రతుకుతాడు. మరణిస్తే బ్రతుకు ముందు తెలుసునా? అది తెలిసినది యేసు తెలుసునా? శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. శాస్త్రవేత్తలే చెప్పలేనిది బైబిల్ ఎప్పుడు ముందు తెలిపెను. ఆ సృష్టికర్త గూర్చి తెలిపే దైవ జ్ఞానులం, పరలోకపు తండ్రి పిల్లలం. మేము భూమి మీద గొప్ప జ్ఞానులం, పరలోకపు తండ్రి పిల్లలం. మేము భూమి మీద గొప్ప జ్ఞానులం. థ్యాంక్ యూ. తరలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు ఎంతవరకు మంచి స్వరాలనిచ్చి తండ్రి పాటల ద్వారా మా ద్వారా మీరే మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మరి కొద్ది నిమిషములు మీ మాటలు వినుటకు సిద్ధపడిచుండగా మీరే తోడును అనుగ్రహించండి. వెంటనే మీ పిల్లలకు మంచి మనస్సును ఇస్తారని కోరుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి మొదటి వాక్య పలుకులుగా కొద్ది నిమిషంలో వాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. మనమంతా మరి వాక్యాన్ని నేర్చుకునే దిశలో మన మనస్సును సిద్ధపరచుకుని వాక్యంతో మనం కూర్చునగలిగితే దేవుడు ఎన్నో విలువైనటువంటి మాటలను మన జీవితానికి కావలసినటువంటి మరి ఎన్నో సందర్భాలను దేవుడు మరి మన కొరకు రాసి పరలోకం నుంచి మరి భూమి మీదకి తన మనస్సును తెలియపరచడంలో భాగంగా మనకంటూ ఒక గ్రంథాన్ని, దానిలో ఎన్నో విలువైనటువంటి సంగతులను రాసి ఇవ్వటం జరిగింది. మొట్టమొదటిసారిగా మరి దేవుడు తన మాటను వినిపించటానికి ఆయా కాలాలలో దేవదూతలను పంపించి తన స్వరాన్ని భక్తులకు వినిపిస్తూ వస్తున్నాడు. అలాంటి మరి ఆ తరుణంలో మరలా కనిపించటం, వారికి చెప్పటం, ఇది కాకుండా దేవుడు ఆలోచించి తన ప్రణాళికలో భాగంగా ప్రతి మనిషికి తన మనసు తెలియాలని మరి మొట్టమొదటిగా మోషే ద్వారా, నాయకుడైనటువంటి మోషే గారి ద్వారా మరి ధర్మశాస్త్రంను లిఖించి తన మాటలను రాసి జరిగింది. శిలాక్షరాలుగా శిలల మీద, రాతి పలకల మీద దేవుని మాటలు, ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు మరి తన ద్వారా తీసుకుని వచ్చి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఇవ్వటం జరిగింది. ఆ రోజు మొదలుకొని దేవుని మాటలు తెలుసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞలు చెప్పింది చెప్పినట్టుగా వింటున్నారు, వదిలేస్తున్నారు. ఆ రోజు రాయించినటువంటి ఆ ఆజ్ఞలు గల పలకలు ఏవైతే ఉన్నాయో వారు మోషే ద్వారా తెలుసుకున్నారు వాటి గురించి. దాంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలేంటి, మనం చేయవలసినటువంటి క్రియలేంటి, ఇవన్నీ మరి దేవుడు వారికి తెలియపరిచాడు. దేవుడు వారికి చెప్పాడు, ఇది మనం ఇలా చేయాలి. ప్రతి విషయాన్ని
దేవుడు కులంకషంగా మనుషులతో చర్చించినప్పుడు, ప్రతి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎలాగ మాట్లాడుతున్నాడు? ఆ రోజు మరి దేవదూతల ద్వారా భక్తుల దగ్గరకు వచ్చి తనకు కావలసినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని, సమాచారాన్ని భక్తులకు అందించి వచ్చేసాడు. ఆ తర్వాత రాతి పలుకలుగా దాని మీద ఆజ్ఞలను రాయించి వారికి ఇచ్చాడు. రాయించి ఇచ్చిన తర్వాత మరి ఈ రోజు మనకి ఏ విధంగా ఉంది? ఈ రోజు మనకి ఏ విధంగా ఉంది? కాలక్రమేణా మరి రాతి పలకల మీద ఉన్నటువంటి దేవుని మాటలు ఇదిగో సిరాతో పేపర్ల మీదకి వచ్చేసి గ్రంథాలలోకి వచ్చేసాయి. గ్రంథాలలోకి వచ్చినటువంటి మాటలు ఎప్పుడైతే రాతి పలకల మీద దేవుని మాట రాయబడిందో ఆ రోజు నుంచి గ్రంథాలలోకి వచ్చినటువంటి ఈ రోజు వరకు జరుగుతున్నది ఒకటే, ఏంటి అంటే అవిధేయత. ఎందుకు? దేవుడు రాయించినా దాన్ని పాటించడం లేదు. నరహత్య చేయవద్దు అని అంటే నరహత్య చేస్తూనే ఉన్నారు. అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అని చెప్తే అబద్ధ సాక్ష్యమే చెబుతున్నారు. దొంగతనము చేయకూడదు అంటే దొంగతనము చేస్తూనే ఉన్నాడు అండి. ఆ రోజు మాత్రమే ఉందా? ఈ రోజు కూడా ఉందా? ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు మనం ఎప్పుడు చదువుకుంటాం ఎఫెసీ 1:4 ఏంటండి? మనమందరము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలి. దేవుని ఎదుట మనమంతా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలసినటువంటి మనుషులు ఇదిగో అపవిత్రులుగా మారిపోయి దోషులుగానే దేవుని ముందు నిలబడుతున్నారు. ఇది కాదని లోకంలో తప్పు చేస్తుంటే ఓకే, కొంతవరకు లోకంలోకి వెళ్ళి తప్పు చేస్తున్నాం, అది దేవుడి దగ్గరకు వచ్చి మరలా నువ్వు క్షమాపణ కోరుకుంటే అది క్షమించబడుతుంది, మారటానికి అవకాశం ఉంటుంది. కానీ క్షమాపణ లేని తప్పు ఒకటి ఉంది, క్షమాపణ లేని పాపం ఒకటి ఉంది. కానీ మనుషులు అది చేయటానికి పరుగెడుతున్నారు. క్షమాపణ లేని పాపం ఏంటి? చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. అంటే పాప క్షమాపణ లేని వ్యభిచారం చేస్తున్నాడు, అబద్ధ సాక్ష్యం చెబుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలము దేవుడంటే తెలియనప్పటి వరకు మన జీవితాలు అలాగే ఉన్నాయి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితం ఇలాగే ఉంది. ఇలాగే ఉన్నటువంటి ఈ జీవితంలో ఒకానొక సమయంలో దేవుని మాటను తెలుసుకుని మనము దేవునిని అంగీకరించి క్రీస్తును మనం నమ్మిన తర్వాత మరి రక్షణలోకి వచ్చిన తర్వాత మరొక పాపం జరుగుతుంది. అది ఏంటి అంటే భక్తులుగా చలామణిలో ఉన్నవారు చేస్తున్నది ఏంటి తెలుసా? ఆత్మపరమైనటువంటి దూషణ, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయబోనుకుంటున్నారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒకవేళ మనం నడిస్తే గనక, పరిశుద్ధాత్మకు ఒకవేళ మనం వ్యతిరేకంగా వెళ్తే గనక ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అంటే బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు ఉంది. మరీ కఠినమైన తీర్పు ఉంది. ఈ కేటగిరీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు, ఇవన్నీ స్టేజెస్. ఒక్క స్టేజ్ లో ఒక్కోలా ఉంటది శిక్ష అండి. మరి తప్పులు ఏ విధంగా తప్పు చేస్తున్నాడని దాన్ని బట్టి మరి శిక్షలు అమలు చేస్తూ ఉంటారు అండి. వ్యభిచారం చేసిన వాడికి ఒక శిక్ష, దొంగతనం చేసిన వాడికి ఒక శిక్ష. ఒకవేళ హత్య చేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష అంటారు. దొంగతనం చేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష చేస్తారా? ఏరు. శిక్షల్లో తేడా ఉంది. ఈ మరీ కఠినమైన తీర్పు ఎవరికో తెలుసా? బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని ఇదిగో జాగ్రత్త. మరి బోధకులు చేస్తున్నటువంటి ఈ ఆత్మపరమైనటువంటి దూషణ ఏంటో తెలుసా? ఇదిగో అందులో ఒకటి ఏంటంటే అన్య భాషలు. అన్య భాష అంటే ఏంటి? అన్య భాష అంటే ఏంటి? మీరు విన్నారా ఎప్పుడైనా అన్య భాషలు విన్నారా? అన్య భాష అనే పదానికి అర్థం ఏంటంటే అన్య భాష, అన్య భాష అంటే మన మదర్ టంగ్ ఏదైతే కాదో అది మనకు అన్య భాష. మన భాష కానిది అన్య భాష. ఈ రోజు మనం తెలుగు మాట్లాడుకుంటాం. ఇంగ్లీష్ మనకేంటి? అన్య భాష. హిందీ మనకేంటి? అన్య భాష. స్పానిష్ మనకేంటి? అన్య భాష. ఇలా ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఇదిగో తెలుగు కానటువంటి ఏ భాష భూమి మీద ఉన్న ఆ భాషలన్నీ అన్య భాషలే. అన్య భాషలు మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి
ఏదో మాటకు అంటే నోటికి తిరగని ఏదో మాటలు మాట్లాడి ఇదే అన్య భాష, ఇది నేను దేవుడి ద్వారా ప్రేరేపించబడి మాట్లాడుతున్నానని చెప్పి ఎంత మోసం చేస్తున్నారు, ఎంత మాయ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మాట్లాడేదానికి ఏదైనా అర్థం ఉంది అంటే, ఉంది బ్రదర్ అన్నాడు. ఒక బ్రదర్ నేను అడిగాను, బ్రదర్ ఏంటి ఈ మాట మాట్లాడుతున్నారు, శబరబరబ అని మాట్లాడుతున్నారు కదా, ఈ మాటకు అర్థం ఏంటి, ఏమైనా చెప్పగలరా అని అంటే, నాకు తెలుసు కానీ నేను అర్థం చెప్పను అన్నాడు. దానికి అర్థం ఉంటుందా, ఏమైనా అర్థం ఉంటుందా, దానికి ఏమైనా అర్థం ఉంటుందా, ఆ మాట్లాడుతున్నారు కదా ఆ మాట, దానికి ఏమైనా అర్థం ఉంటుందా అని అడిగితే, అర్థం ఉంటుంది కానీ చెప్పను. ఎందుకు, అది లేదక్కడ. దానికి ఏమర్థం ఉంది? ఈరోజు లైవ్లో చూస్తుంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప బోధకులు ఉన్న వాళ్ళు ఈ భాషను ఉపయోగిస్తారండి. అర్థం కానిది ఏం భాష, అర్థం లేనిది భాష. దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి అన్నాడు. దుర్భాష అంటే బూతులు అనుకున్నారు అందరూ. దుర్భాష అంటే భాష కానిది దుర్భాష. ఈరోజు ఏదైతే శబరబరబా అని చెప్పేసి గట్టిగా మైకుల్లో అరుస్తున్నారో అదే దుర్భాష కదా, అంటే అర్థం లేనిది కదా. దానికి ఏదైనా అర్థం ఉందా? అర్థమే లేదు. అర్థం లేని నోటికి తిరగని ఏవేవో మాటలు మాట్లాడి నేను ఆత్మచేత ప్రేరేపింపబడ్డాను, నేను దేవుని చేత ప్రేరేపణ కలిగి మాట్లాడుతున్నానని చెప్పేసి మాట్లాడటం, నోటికి తిరగని మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఎక్కడైనా మనం ఏ మాట మాట్లాడినా ఇదిగో ప్రజల ముందు ప్రజా కోర్టులో మనం బహిరంగంగా దాన్ని మరి నిరూపణ చేయగలగాలి. ఆ విధమైనటువంటి మాటలు మనం మాట్లాడగలగాలి. దుర్భాష నోటికి రాణిస్తూ ఆత్మ విషయంలో తప్పు చేస్తూ వీళ్ళంతా నిలబడుతున్నారు. ఆత్మ విషయమైనటువంటి దూషణ అండి, పరిశుద్ధాత్మ విషయంలో దూషింపబడటం, తప్పు చేయటం, పాపం చేయటం ఎంత భయంకరమో తెలియదా వాళ్ళకి? రోజు వాక్యాన్ని చదువుతున్నారు కదా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మాటలు చదువుతూనే వస్తున్నారు. ఇవన్నీ చదువుతూ వచ్చిన అర్థం అవటం లేదా? అర్థమయ్యే విధంగా దాని మీద కూర్చుందాం. లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, వాటి మీద ఎంతో గట్టిగా స్ట్రాంగ్గా కూర్చొని నేను ఇది సాధించాలని కూర్చుంటున్న వారు వాక్యం మీద ఎందుకు కూర్చోవటం లేదు? అంటే వాక్యం వారికి ఏ విధంగా అర్థమైందో తెలుసా? ఈ మాటలు పట్టుకొని నేను కొంత సంపాదించుకోవాలని అర్థమైంది. ఈ మాటలు పట్టుకొని ఇదిగో నేనేదో లాభం పొందాలని వారికి అర్థమైంది. అంటే ఈరోజు ప్రజల ముందు వేల మంది ప్రజలు వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళ ముందు నేనేదో భాష మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యగారు దేవుని చేత ప్రేరేపించబడ్డాడు, దేవుని చేత ఆత్మచేత ప్రేరేపించబడ్డాడు, గొప్ప భక్తుడైన. ఆ మాటకు ఏంటి అర్థం చెప్పగలరా? ఆ మాటకి అర్థం ఏంటి? బైబుల్లో ఉన్నదేంటి, మనం చేస్తుందేంటి? అలాంటి మరి ఉచ్చరింప శక్యము కాని భాష ఎవరు బైబుల్లో మాట్లాడారు? ఏమైనా ఉందా? లేదు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునుడి. 29 చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలిగేలా నీ ముందు కూర్చున్నారు కదయ్యా వేల మంది ప్రజల్ని, వందల మంది జనాంగాన్ని దేవుడు వారిని రప్పించి కూర్చోబెట్టినప్పుడు నువ్వేం మాట మాట్లాడుతున్నావు? వారికి అనుకూలమైన వచనాలు మాట్లాడుతున్నావా? వారికి మేలుకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా? వారికి క్షేమాభివృద్ధి కలుగు చేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నావా? ఏం మాట మాట్లాడుతున్నావు అండి? వారు భాషల పేరిట, అన్య భాషల పేరిట వారు మాట్లాడుతుంది, ఉచ్చరిస్తుంది. దాని వలన ఏమైనా మరి ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగుతుందా? క్షేమమైన ఏమైనా ఉందా? దేవుని మాటలు చెప్పి పంపించరాదు? దేవుడు తన కోసం మరి ఎన్ని చేశాడో అవన్నీ చెప్పి పంపించరాదు? దేవుడు ఎంత కష్టపడ్డాడో చెప్పాలి కదా. ఇది మాట్లాడకుండా అన్య భాషల పేరిట వారు చేస్తున్నటువంటి ఆ పాపం ఏదైతే ఉందో ఆత్మ విరుద్ధమైనది, పరిశుద్ధాత్మ విరుద్ధమైనది. అది పరిశుద్ధాత్మ విరోధముగా వారు పాపం చేస్తారండి. ఈ సందర్భం బైబిల్లో జరిగిందండి. అది చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అన్య భాషలు ఏంటి, వరకు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి అంటే మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము పెంతెకోస్తను పండగ దినము వచ్చిన
వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. అండి, అన్య భాషలతో మాట్లాడిరి. పెంతెకోస్తు పండుగ దినమున అంటే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. పండగ చేసుకున్నటువంటి ఆ సమయంలో అక్కడ శిష్యులు ఉన్నారు. శిష్యుల మీద ఏం జరిగింది అంటే, ఇదిగో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మను వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. మొదటి సంఘంలో అన్య భాషలతో ఇదిగో శిష్యులు మాట్లాడారు. శిష్యులు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటో తెలుసా? ఆ పండగ దినాన్న వివిధ దేశాల ప్రజలు అక్కడికి చేరి ఉన్నారు. వివిధ దేశాల జనాలు అక్కడికి వచ్చి ఉన్నారు. అండి, సింపుల్గా నేను ఒకటే చెప్తాను. ఇక్కడ పండగ జరుగుతుంది, మన దగ్గర మన సంఘంలో పండగ జరుగుతుంది అనుకోండి. మన సంఘంలో పండగ జరుగుతున్నప్పుడు మరి అమెరికా వాళ్ళు, ఐరోపా వాళ్ళు, లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు, జర్మనీ వాళ్ళకి ఏం భాష ఉంటుంది? జర్మనీ భాష ఉంటుంది. అమెరికా వాళ్ళకి ఏం భాష ఉంటుంది? ఇంగ్లీష్ భాష ఉంటుంది. అలాగే మరి స్పానిష్ వాళ్ళకి ఏం భాష ఉంటుంది? స్పెయిన్ కంట్రీలో వాళ్ళకి స్పానిష్ ఉంటుంది. మరి తమిళనాడులోకి వెళ్తే వాళ్ళకేం భాష ఉంది? తమిళ్ ఉంది. మలయాళంలోకి అంటే కేరళలోకి వెళ్తే వాళ్ళకేం భాష ఉంది? ఉందంటే మలయాళం. అంటే వీళ్ళందరూ మన సంఘానికి వచ్చారు. ఈ దేశాల ప్రజలు, ఈ రాష్ట్రాల ప్రజలు మన సంఘానికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వెంకటన్న నేనున్నాం, వాక్యం చెప్తున్నాం. ఆత్మచేత ప్రేరేపింపబడి నేను తెలుగులో మాట్లాడుతుంటే మలయాళం వాళ్ళకి మలయాళంలో అర్థమవుతుంది, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో వాక్యం అర్థమవుతుంది. ఇక్కడ జరిగింది అదే సందర్భం. అందుకే అక్కడ వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కసారి చూడండి. 9వ వచనం చూడండి. పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా నుండి పరవాసులు వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప ఏమనుకుంటున్నారు అండి? తమిళ్ వాళ్ళు వచ్చి కూర్చుని ఇక్కడ వాక్యం వింటుంటే వాళ్లకు తమిళంలో వాక్యం అర్థమవుతున్నప్పుడు వీళ్ళు తెలుగు ప్రజలు కదా, వీళ్ళకు తెలుగు జలాంగాలు కదా, వీళ్ళు మన భాష ఏ విధంగా మాట్లాడుతున్నారు? అక్కడ జరిగింది ఇది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే వీరు మన స్వంత భాష అంటే వారి మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆ విధంగానే వీరు మాట్లాడుతున్నారు కదా, ఏంటి ఈ ఆశ్చర్యం? అంటే ఈ వివిధ దేశాల ప్రజలు వచ్చినప్పుడు వారికి ఆత్మ దేవుడు దయచేసినప్పుడు, ఆత్మ ప్రేరేపింపబడినప్పుడు వారు జరిగింది అంటే తెలుసా? ఇదిగో ఆత్మ చేత ప్రేరేపించబడి వారికి ఇంగ్లీష్ అర్థమైపోయింది, జర్మనీ వాళ్ళకి జర్మనీ భాష అర్థమైపోయింది. అంటే తెలుగులోనే మాట్లాడుతున్నారు అనుకోండి. సింపుల్గా అర్థం అవడానికి చెప్తున్నాను. వారి భాష ఏదైతే ఉందో వారి భాషతో మాట్లాడుతున్నప్పుడు ఇతరుల భాషల్లో అర్థమైపోయింది. అంటే అన్య భాషలు ఎవరు మాట్లాడారు? శిష్యులకి ఆత్మచేత ప్రేరేపింపబడినప్పుడు ఏం మాట మాట్లాడతారు? వాళ్ళ భాషల్లో దేవుని మాట్లాడతామయ్యాయి. కానీ ఇక్కడ శబరబరబ అని అరిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్య భాషలు ఏంటి? ఆ దేశపు వారి భాష. ఇదిగో వీరు మాట్లాడుతున్నప్పుడు వీరి ద్వారా ఆ దేశంలో ఉన్న వారికి వాళ్ళ మదర్ టంగులో వాళ్ళకి వాక్యం అర్థమైపోతుంది. ఇది కదా దేవుని శక్తి, ఇది కదా. ఈరోజు ఇంగ్లీష్ వాళ్ళు నీ ముందు కూర్చున్నప్పుడు నువ్వు ఇంగ్లీష్లో వాక్యం చెప్పు, అన్య భాషలో నువ్వు వాక్యం చెప్పినట్టు కాదా? మలయాళం వాళ్ళు నీ ముందుకు వచ్చి కూర్చున్నప్పుడు మలయాళంలో నువ్వు వాక్యం మలయాళం నేర్చుకుని వారికి వాక్యం చెప్పు, అది అన్య భాష కాదా? ఈరోజు ఆత్మచేత ప్రేరేపింపబడి ఇదిగో నాకు భాష రాకపోయినా నేను మాట్లాడేస్తాను, కుదరదు. వాక్యం ఎంతవరకు ఉందో, ఎంతవరకు ఆ క్రియలు జరిగాయో అన్నది మనం క్లియర్ కట్గా తెలుసుకొనగలగాలి. వాక్యాన్ని మనం పరిశీలించగలగాలి. దేవుని వాక్యమును పరిశీలించి చదువుకొనుడి అని రాయించాడు. పరిశీలన వదిలేసి ఇదిగో చదువుకుంటున్నారు. ప్రతి వారు చదువుకుంటున్నారు, కానీ పరిశీలన మాత్రం చేయటం లేదు. ఎంతవరకు ఇది వర్తిస్తుంది, ఏ కాలం వరకు వర్తిస్తుంది, నేను ఈరోజు వాక్యం చెప్పాలంటే నేనేం చేయాలి అన్నది మర్చిపోయారు. ఈరోజు నీ ముందు ఇంగ్లీషు వారు కూర్చుంటే నువ్వు ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి? ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ భాష నేర్చుకో.
ఇంగ్లీష్ భాష నేర్చుకుని నువ్వు ఇంగ్లీష్లో వాక్యం చెప్పు. ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు, సహకారుడుగా ఉంటాడు ఆయన. మలయాళం నువ్వు నేర్చుకుంటే మలయాళం నేర్చుకోవడంలో సహకారంగా ఉంటాడు. ఏ భాష నువ్వు నేర్చుకోవాలన్నా దాంట్లో దేవుడు సహకారం నీకు అందిస్తాడు. కానీ ఇదిగో ఆ రోజు జరిగినటువంటి అద్భుతం ఈ రోజు మాత్రం జరగదు. ఆ రోజు ఏదైతే మరి అన్య భాషలు శిష్యులు అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా వారి నాలుకలు విభాగింపబడి దేవుని మాటల్ని ఆయా దేశపు భాషలతో వారు మాట్లాడి చెప్పేశారు. కానీ ఈ రోజు మాత్రం అది జరగదు. ఈ రోజు జరగదు. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమవుతుంది. వాక్యం ఎప్పుడైతే పూర్ణమైనదిగా వాక్యం వచ్చినప్పుడు ఇదిగో పూర్ణం కానప్పుడు అంటే సంపూర్ణము చేయబడినప్పుడు కొన్ని క్రియలు జరిగాయి, అద్భుత క్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. అవన్నీ అక్కడే ఆగిపోయాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం పూర్ణమైనది వచ్చి ఎన్నో వచనం 10వ వచనం. ఓకే, చదవండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకము అగును. ఏమండి 8వ వచనం చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోతాయి, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనటువంటి వాక్యం మనకి ఎప్పుడైతే అందిందో ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ పూర్ణము కానప్పుడు జరిగినటువంటి సందర్భాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అవన్నీ కూడా ఇదిగో ఆగిపోతాయి, నిలిచిపోతాయి. భాషలైనను నిలిచిపోవును అన్నాడు. చూసారా? ఈరోజు ఇదే భాషలను పట్టుకొని అన్య భాషలను నేను మాట్లాడుతున్నాను, అన్య భాషలను నేను ఉచ్చరిస్తున్నాను, ఇదిగో నేను ఆత్మచేత ప్రేరేపింపబడ్డాను అని ఇదిగో పెద్ద పెద్ద బోధకులు అనుకుంటున్న వాళ్ళు ఇదిగో యూట్యూబ్ లైవ్ల్లో కూర్చొని ఇదిగో వారు మాట్లాడుతున్నటువంటి అర్థం గాని ఉచ్చరింపశక్యము గాని భాష వలన మనుషులకు మాత్రం క్షేమాభివృద్ధి లేదు. మేలు కలుగునట్టు నువ్వు 10,000 మాటలు మాట్లాడటం కంటే ఇదిగో భాషలతో నువ్వు 10,000 మాటలు మాట్లాడటం కంటే మేలు కలుగునట్టు 4 మాటలు మాట్లాడరా, మేలు కలుగునట్టు వారికి 4 మాటలు చెప్పి పంపించరా. వారి జీవితాలు బాగు చేసుకోవటం కోసం ఇదిగో ప్రతి ఒక్కరూ వస్తున్నారు కదా అండి. చర్చిలోకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరు ఎలా కూర్చోటం తెలుసా? వారమంతా ఇదిగో ఆదివారం అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఏమైనా ఆ రోజంతా బాగుంటారంటే ఇదిగో గడప దాటంగానే సంఘం యొక్క ఇదిగో గడప దాటంగానే వారి కార్యక్రమాలు అంటే వారు లోకంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆలోచనలు లోకంలోకి వెళ్ళిపోతాయి. లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు వారి మనస్సు వేరే విధంగా మారిపోతుంది. కల్మషంతో, వివిధమైనటువంటి ఆలోచనలతో, వివిధమైనటువంటి ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఇదిగో ఏదో అంటే స్థిమితం లేని మనస్సుతో, కల్మషమైనటువంటి మనస్సుతో ఎలాగో వచ్చి కూర్చుంటారు. అలాంటి వారికి నువ్వు ఎలాంటి మాటలు చెప్పి పంపించాలి? ఎలాగ వాళ్ళని అభివృద్ధి చేయాలి? ఎలాగ వాళ్ళని బలపరచాలి అండి? వాక్యము చేత. అమ్మయ్య, నేను ఈరోజు మంచి వాక్యము నేను విన్నాను అన్న తృప్తి వారికి రావాలి. ప్రతి ఆదివారం మంచి వాక్యం, మంచి దేవుని మాటలు నేను ఈరోజు విన్నాను, ఇదిగో ఈ మాట ఈ వారమంతా నన్ను నడిపిస్తుంది, ఈ మాట ఈ వారమంతా నన్ను కాపాడుతుంది అనేటువంటి అంత మంచి మాటలు మరి చెప్పి పంపించవలసినటువంటి సేవకులు ఈరోజు అన్య భాషల పేరుట వారు చేస్తున్నటువంటి ఘోరం. ఏదో మాట్లాడుతుంటారు, ఏదో చెప్తుంటారు, ఏదో అంటూ ఉంటారు. ఇదిగో మధ్యలో హల్లెలూయా అని అంటుంటారు. ఇవన్నీ అన్న తర్వాత మధ్యలో ఇదిగో ఈ శబరబరబ సౌండ్. దీనికి అర్థం ఏంటో తెలీదు, దానికి భావం ఏంటో తెలీదు, ఏ అర్థాలు లేవు. కానీ మనుషులతో వారు అండి మనుషులను వారు మచ్చుక చేసుకుంటున్నారు. నేను ఆత్మచేత ప్రేరేపింపబడ్డాను. అందరూ సేవకులందరూ, విశ్వాసులందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు అండి, మామూలు కఠినం కాదనమాట, మరీ కఠినమైన తీర్పు. శిక్షల్లో ఇదిగో వీడికి ఉరి శిక్ష పడిపోతుంది డైరెక్ట్గా. ఎవరికి? సేవకులు అనే వాళ్ళకి ఇదిగో
తప్పు చేస్తే, ఆత్మ విషయంలో తప్పు చేస్తే ఉరి శిక్ష. మన భాషలో చెప్తున్నా, అక్కడేం ఉరి శిక్ష ఉండదు, మళ్ళా భయంకరమైన శిక్ష. ఈ శిక్షల్లో కూడా తేడాలు ఉన్నాయి. అందరికీ ఒకే శిక్ష దేవుడు వెయ్యడు అండి. హత్య చేసిన వాడికి, సాదాసీదిగా బ్రతికి చనిపోయిన వాడికి శిక్షలు ఒకటే ఉంటాయా, వేరుంటాయా? ఈ భూమి మీద చట్టాల్లోనే వేరు కనబడుతుంది. దేవుడి దగ్గర ఉన్నటువంటి చట్టంలో వేరు లేదా? దాన్ని అర్థం చేసుకోండి. బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు, తీర్పుల్లో తేడా ఉంది. దేవుని మాటలు ఎక్కడ ఏం జరుగుతున్నాడు, ఈ అధ్యాయం మొత్తం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొత్తం మీరంతా క్లియర్గా చదువుకుంటే అక్కడ జరిగింది ఏంటంటే, ఇదిగో శిష్యులు వాళ్ళు ఉన్నారు, శిష్యులు నిలబడ్డారు. ఆయా దేశాల ప్రజలు అక్కడికి వచ్చేసి ఉన్నారు. ఆయా దేశాల ప్రజలు వారు వచ్చేసినప్పుడు ఏమండి, వాక్యాన్ని ప్రకటించడానికి అప్పుడప్పుడే సంఘం మరి నిర్మించబడి, అప్పుడప్పుడే వాక్యం ప్రబలుతున్నటువంటి ఆ టైంలో ఆయా దేశాల ప్రజలు వచ్చినప్పుడు వారు దేవుడు చేసినటువంటి అద్భుతం అది. శిష్యుల మీద అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ఇదిగో వారి నాలుకలు విభాగింపబడి వాక్శక్తి వారికి అనుగ్రహింపబడి ఇదిగో వాక్యాన్ని ప్రకటించి ఆయా దేశాల ప్రజలకి వారి వాక్యం అర్థమై, వారి భాషలో వారి మరి దేవుని మాటలు అర్థమైపోయాయి. వారు ఆశ్చర్యపడ్డారు. ఈరోజు అలాంటిది జరగదు. ఇదిగో మనం వాక్యం వేరే భాష వారికి చెప్పాలి అంటే నువ్వు ఆ భాష నేర్చుకొని వాక్యం చెప్పాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాక్యాన్ని పరిశీలించి, ఇదిగో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనకు చదువుకోవటం కోసమే కదా. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక 2 బైబిల్లో ఎన్ని ఎందుకు ఊరికే గూట్లో పెట్టుకోవడానికి? చదవాలి కదా, పరిశీలించాలి కదా. పరిశీలనతో చదివి దేవుని మాటలు ఏ కార్యక్రమాలు అంటే ఏ సూచక్రియలు, ఏ అద్భుత కార్యాలు ఎక్కడ వరకు జరిగాయి, ఎంతవరకు జరిగాయి అనేటువంటి ఈ విషయాలన్నీ మనం క్లియర్గా మనం బైబిల్లో తెలుసుకో. దేవుడు మనకు చాలా బాగా అర్థమవుతాడు. వాక్యాన్ని మాత్రం అపార్థం చేసుకోవద్దు. వాక్యాన్ని అర్థం చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి వాక్యాన్ని మీరు ఎప్పుడు పరిశీలిస్తూ మరి నిజమైనటువంటి మరి వాక్యం దేవుని మనస్సు ఏదో మీరు తెలుసుకుని ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తరలి ఉంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు చెల్లిస్తున్నాను ఆయన. ఇంతవరకు మీరు రాయించినటువంటి మాటల్లో మరి అన్య భాషల నిమిత్తమై తండ్రి మేము తెలుసుకుని ఉన్నాం. అక్కడ జరిగినటువంటి సందర్భాలు, ఇక్కడ మరి బోధకులన్న వారు చేస్తున్నటువంటి మరి విపరీతమైన కార్యక్రమాలు తండ్రి, మరి క్షమాపణ కోరు ప్రతి విషయంలో నాయన మీరు క్షమించగలుగుతున్నారు. కానీ ఆత్మపరమైనటువంటి మరి పాపాన్ని మేము చేస్తే తండ్రి, పాప క్షమాపణ అన్నది లేదని తండ్రి మీరు వాక్యంలో రాయించి ఆయన, ఆత్మపరమైనటువంటి దూషణకి మేము ఎప్పుడు మరి తావివ్వకుండా మీకు అనుకూలమైనటువంటి మాటలు మేము మాట్లాడటకు సహాయం చేయండి. భూమి మీద మేము బ్రతుకుతున్నప్పుడు మరి అంతం వరకు తండ్రి మేము తోడుగా ఉండి నడిపించమని ముందుకు మరి కోరుకుంటూ, ప్రతి విషయంలో మీరు తోడుండి ముందుకు నడిపిస్తారని కోరు. తరలి వంచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నామని కోరు. క్రీస్తు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాడతారు అమ్మ పాట. స్త్రీలందరూ కలిసి ఒక పాట పాడి వినిపిస్తారు.
తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? పొగిడినా కోట్ల మంది సేవకులే పని చేసినా మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూసుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది దేవదూతలే పొగిడినా కోట్ల మంది సేవకులే పని చేసినా మనిషి మారలేదని తనను నమ్మలేదని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. మరచిపోతుంది నిద్రలోని నీ తల్లైనా నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. మరచిపోతుంది నిద్రలోని నీ తల్లైనా నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. నిన్ను విడువడు ఆ దేవుడు ఎప్పుడైనా. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఆ దేవుని ఇష్టం మనిషికి తెలుసా? ప్రకృతి కలిగించి కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించినా వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరెళతారని సువార్తెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. కోట్ల మంది క్రైస్తవులే ప్రార్థించినా వాక్యం వినకుండా పాపి మారునా. సర్వలోకమెవరెళతారని సువార్తెవరు ప్రకటిస్తారని ఎదురు చూచుచున్నాడు ప్రతిరోజు. తండ్రి మనసులో ఉన్న కోరికలు తీర్చారా? మీకున్న బాధలు తీర్చమని మొరపెడతారా?
పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మేము నేర్చుకోబోయే మాటలు, మేము వినబోయే సంగతులు మరి మిమ్మల్ని మహిమపరచడానికి మాత్రమే ఉండులాగున, మిమ్మల్ని గణపరచడానికి మాత్రమే మేము బ్రతుకుటకు మాకు సహాయం చేస్తారని నమ్ముతూ, అలాగే తండ్రి వింటున్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుంటూ మాకు శక్తిని, బలాన్ని దయచేస్తారని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. ప్రియమైన దేవుని పిల్లారా, మరి తనయుల కోసం తండ్రి చేసిన కష్టం అని మనం మాట్లాడుకునేటప్పుడు మన పిల్లల కోసం మనం ఏం చేస్తాం, మన పిల్లల కోసం మనం ఏం చేస్తాం అని ఆలోచిస్తే, ఇప్పుడు సెలవులు ఇచ్చారు కదండి, ఈ సెలవులు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏం చేస్తాం, ఇప్పుడు కష్టపడాలి. మనం ఎందుకు కష్టపడాలి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి వాళ్ళకి అమౌంట్ రెడీ చేయాలి. ఫీజులు కానీ, బుక్స్ కానీ, వీటన్నింటికి అమౌంట్ రెడీ చేయాలి. ఈ అమౌంట్ ఉత్తనే వస్తుందా? రాదు. ఇలా మనం ఎలా అయితే మన పిల్లల కోసం కష్టపడుతున్నామో, దేవుడు కూడా మనందరినీ నా పిల్లలు అనుకున్నాడు. దేవుడు కూడా మనందరినీ నా పిల్లలు అనుకోవడం తర్వాత విషయం అండి. ఆయన కన్నాడు మనల్ని. నా పిల్లలు నా దగ్గరికి రావాలి, నేను చేసిన దాన్ని అనుభవించాలి, నేను చేసిన దాన్ని చూడాలి, చూసి నన్ను మహిమపరచాలి అనుకున్నాడు. ఆయన ఉద్దేశం అండి. మన పిల్లలు ఎలాగా మనల్ని గుర్తించాలని అనుకుంటామో చూడండి. ఎవరైనా పిల్లలు మాట వినలేదనుకోండి, ఆ తల్లి మాట్లాడదు, నేను పొద్దున్నే నీ కోసం వంట వండి అన్నీ సిద్ధపరిచి అన్నీ వెళ్తున్నాను, నువ్వు నా మాట వినట్లేదు, అన్ని బాబోగులు చూసుకుంటున్నా కానీ నువ్వు నా మాట వినట్లేదు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదే ఎవరైనా కొడుకు తప్పు చేశాడు అనుకోండి, నిన్ను పెంచానురా, నిన్ను పెంచాను నేనని మాట్లాడుతూ ఉంటాం. ఇలా మన పిల్లల గురించి మనం ఎలా ఫీల్ అవుతామో ఆయన కూడా తన పిల్లల గురించి అలాగనే ఫీల్ అవుతాడండి. ఇంకా వాక్యంలోకి వెళ్ళి అవన్నీ మనం ఇది వరకు చూసుకున్నాం కాబట్టి నేను చూపించట్లేదు, కానీ ఆయన కూడా బాధపడే అవకాశం ఉంది. ఎవరి గురించి? నా పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వారు నా మాట వినట్లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయితే తనయులు అనగానే ఇంతకు ముందు ఇశ్రాయేలీల్ని తనయులుగా చూసుకున్నాడు, తర్వాత ఇప్పుడు కూడా మనల్ని కుమారులుగానే చూడాలనుకుంటున్నాడు. అందుకే కదండి జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మరి ఆయనకు కుమారులుగా మనల్ని ఏర్పరచుకోవడం జరిగింది. అవునా కదా? ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం ఈ విషయాన్ని. అంటే ఆయనకు కుమారులుగా మనం ఉన్నాం, ఆయన కుమారులుగా బ్రతుకుతున్నాము అని మనం అనుకుంటున్నాం. అంతే కదండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మీ కొడుకు మీకు ఉపయోగపడలేదంటే మీరు వాడిని కొడుకుగా భావిస్తారా? మీ కుమార్తె మీకు ఉపయోగపడలేదంటే ఆమెని మీకు కుమార్తెగా భావిస్తారా? నువ్వు చచ్చిపోయావు అనుకుంటానరా, నా కడుపున చెడబుట్టావు అంటారు. ఏమండి, ఈ మాట చాలా సార్లు వింటాం. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గర బాధను పంచుకున్నప్పుడు ఏమంటారంటే, వాడు నా కడుపున చెడబుట్టాడండి, ఇదే మాట వస్తుందండి. ఇలా మనం ఆలోచించగలిగితే ఇది దేవునికి ఉండదా? దేవునికి ఉండదంటే ఈ బాధ దేవునికి ఉండదా? ప్రతి కుటుంబము దేవుని బట్టే కదా భూమి మీద కుటుంబం అని పిలువబడుతుంది. ప్రతి కుటుంబము కూడా దేవుని ద్వారానే కదా ఈ కుటుంబాలు ఏర్పడుతున్నాయి. మరి దేవునికి ఉండదా ఈ బాధ? ఉంటుందా? ఉండదండి. ఉంటుంది. ఒకసారి ఆయన మనల్ని కుమారులుగా ఎలా అంగీకరిస్తున్నాడో చూద్దామంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన ఎలా ఉన్నారంటే అండి, దేని వలన? విశ్వాసము వలన. ఇప్పుడు మనలో విశ్వాసం ఉందా? మనలో విశ్వాసము సమృద్ధిగా ఉంటేనే, స్థిరపడి ఉంటేనే మనం దేవుని కుమారులు అవడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి? అంతేనా? మన తండ్రి, విశ్వాసులకి తండ్రి, ఆయనలో విశ్వాసం చూసారా? ఆయనలో విశ్వాసం మీరు చూసారా? ఎలా ఉంది ఆయనలో విశ్వాసం? ఎలా ఉందండి? కొడుకునిచ్చేదిలా ఉంది. ఒక్కగాన ఒక్క కొడుకు 100 సంవత్సరాలకు పుడితే ఆ కొడుకుని బలి ఇచ్చేయమంటే బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదా? అడిగాడండి, దేవా ఒక్కగాన ఒక్క కొడుకుని 100 సంవత్సరాల తర్వాత ఇచ్చావు, నువ్వు మళ్ళీ అడిగేస్తే ఎలాగా? ఏదైనా ఆలోచన ఉంటే చూడండి, వేరే ఏదైనా వే ఉంటే చూడండి అని ఏమన్నా అన్నారండి? ఇప్పుడు మనం కూడా ఎవరన్నా మనల్ని అడిగి ఏదైనా అవసరతను బట్టి వచ్చినప్పుడు మనం ఏదైనా లేదన్నాం అనుకోండి, చూడండి వేరే ఏదైనా రూట్ ఉందేమో చూడండి, వేరే ఆప్షన్ ఉందేమో చూడండి. దేవుడిని ఏమైనా అడిగాడండి ఆయన? ఆప్షన్ అనేది ఏమైనా పెట్టాడా దేవుడి దగ్గర? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదండి? అబ్రహాం ఏంటి విశ్వాసం? దేవుని పడ్డ కష్టం తెలుసండి ఆయనకి. దేవుడు ఏదైతే కష్టపడ్డాడో
ఆయన ఏ కష్టం చేశాడో, ముందు ఏ కష్టం చేయబోతున్నాడో కూడా తెలిసిపోయింది. ఎవరికి? అబ్రహాము ఏమంట ఆయనకి స్నేహితుడు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇంట్లో ఏదన్నా బాధ కలిగింది అనుకో, ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటావా, స్నేహితులకి చెప్పుకుంటాం? అవునా కదా? ఫ్రెండ్స్, అవునా కదండి? ఇప్పుడు ఇంట్లో అన్ని విషయాలు చెప్పం, ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎవరన్నా నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారనుకోండి, ఇంట్లో చెప్పని వాళ్ళకి చెప్పారు. అవునా కదా? ఇది వాస్తవం, అందరి మనసులో ఉంది. ఇప్పుడు అబ్రహాం ఎవరంట? ఇప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులకి చెప్పని ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. అందుకనే తల్లిదండ్రులు డైరెక్ట్ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఎవరన్నా ఈ ఉంటాయి కదండి, లవ్ మ్యాటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ పాప కనిపించట్లేదు అనుకోండి, ఇప్పుడు వెంటనే ఎవరిని మైండ్లోకి తీసుకుంటారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? అవునా కదా? అంటే తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఏంటి స్టోరీ అంటే మొత్తం కూబి అంతా బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే అబ్రహాం గారు నా స్నేహితుడు అంటారు. ఈయనకి ఏం అర్థమైపోయిందంటే త్వరలో ఆయన ఇవ్వబోతున్నాడు, అంతే కదండి. క్రీస్తు విషయమైన నింద అనుభవించారని మోషే గారి గురించి మాట్లాడతారు. అవునా కదా? పునాదులు గల పట్టణం గురించి ఈయన ఆలోచించాడని, అంటే ఆ పునాదులు గల పట్టణం ఎలా వస్తుందో అని ఈయనకు కూడా తెలిసిపోయింది. అంటే వీళ్ళందరూ ఎవరి గురించి ఆలోచించారు? ఈయన కుమారుణ్ణి ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? నా తండ్రే, నన్ను కన్న దేవుడే, నా దేవుడే ఆయన కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. ఫ్యూచర్ ఆయన కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. నా కుమారుడెంత, నేనెంతటి వాడిని? అవునా కదండి? నేనెంతటి వాడిని చేస్తాడని. పోనే వెళ్ళిన తర్వాత చంపనిచ్చాడా దేవుడు? కానీ తన కుమారుణ్ణి చంపేసుకున్నాడు కదా. ఏమంటే దేవుని కష్టం అర్థమవుతుందా? తనయుల కోసం, అంటే నా కోసం ఆయన కుమారుణ్ణి అర్పించడానికి ఇష్టపడ్డాడు ఆయన. నేనెంత, అంతే కదండి. ఆయన చేసిన పని ఏమైనా చిన్నదా? దేవుడు చేసిన పని ఏమైనా చిన్నదండి? ఆయన చేసిన పని ఆలోచించాలంటే ఎక్కడ ఆలోచించాలి? ఈ సృష్టిలో ఆలోచించాలి. మన అందరికీ తెలిసిందే. మరి అంత కష్టపడి ఈ సృష్టిని చేసి, ఈ సృష్టిలో అబ్రహాము అనే అతన్ని పిలిచి, అంతే కదండి, పిలిచి ఇదిగో నేను చూపించబో దేశమునకు వెళ్ళిపోమంటే ఏమయ్యారు? ఆయన వెళ్ళిపోయాడు. 100 సంవత్సరాల తర్వాత కుమారుడిని ఇస్తే తీసేసుకో, నాకు అవసరం లేదు. ఎందుకు? ఈయనకి ఏం గుర్తొచ్చిందంట? పునాదులు గల పట్టణం. ఎక్కడుంది? మనకే పట్టణం గుర్తొస్తుంది? మనకి పునాదులు గల పట్టణం ఉండదు, మైండ్లో, మనసులో ఉండదండి. ఎందుకంటే ఎంత టైము ఆలోచించినా, ఏ విధంగా ఆలోచించినా శారీరక బంధాలు గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం. అవునండి? ఇప్పుడు ఈరోజు సెలవు కదా, ఈరోజు మేడే సందర్భంగా సెలవు దినం. ఓకే, అందరి ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటారు. ఈ రోజు ఆలోచన చెప్తున్నానండి, బయట ప్రపంచంలో ఉన్న ఆలోచనలు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే సెలవు దినం అబ్రహాం గారికి వచ్చిందని, మోషే గారికి వచ్చిందని, దావీదు గారికి వచ్చింది అనుకోండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు మన ఆలోచనలు ఏంటి? రేపు పొద్దున్న సెలవు కాబట్టి ఈ రోజు నైటే వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి మొత్తం స్టాక్ ఇంట్లో పెట్టుకోవాలి. ఒకటి లేడీస్ ఈ రోజే చికెన్ తెచ్చుకుని రేపు పొద్దున్న చికెన్ బిర్యానీ అన్ని చేసుకుని శుభ్రంగా వండుకుని తినేసి పడుకోవాలి. నెక్స్ట్ యూత్, అంటే ఒక్కొక్కరి గురించి చెప్తున్నాను. యూత్ ఏం చేస్తారు? సెలవు కాబట్టి రేపు మనం హైటెక్ సిటీ, చార్మినార్, గోల్కొండ ఇవన్నీ తిరిగి రావాలి. ఇలానే ఉంటాయి. అంటే ఇలాంటి ఆలోచనలు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బయటికి మనం ఒకసారి బయట ప్రపంచాన్ని ఒక సాటిలైట్ ద్వారా చూస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ బైబిల్లో ఉన్న భక్తులు అలా ఆలోచించలేదు. ఆయన కష్టాన్ని గుర్తించారు. ఎందుకు? నా స్నేహితుడు అంటే చెప్తాడా చెప్పడా? చెప్పేశాడు. మోషే గారికి చూపించలేదండి. మోషే గారికి ఏం చూపించారు? ఆయనకి ఏం చూపించారంటే ఆదికాండం 2వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయము. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు తాను చేసిన తన పని దేవుడు ఏం చేశాడు? దేవుడు తాను చేసిన తన పని. ఎందుకు ఇన్నిసార్లు అంటున్నా అంటే పని చేశాడండి. అంటే తన పని ఏం చేశాడో ఎవరికి చూపిస్తున్నాడు? ఎవరు రాశారండి? మోషే గారు రాశారు. అంటే ఇప్పుడు మోషే గారికి ఏం చూపిస్తున్నారు? దేవుడు చేసిన పని, కష్టం. అంతే కదండి. నేను కష్టపడ్డాను. ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు 8 గంటలు కష్టపడి వస్తారు. అంటే ఈ 8 గంటలు కష్టపడి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఆ పని విలువ తెలుస్తుంది, ఆ కష్టం విలువ తెలుస్తుంది.
చాలా మంది ఏమంటారంటే ఆడి పని బెటర్రా, వాడు ఫ్రీ సుఖంగా ఉన్నాడు అంటే డిపార్ట్మెంటల్ కంపెనీలో ఉండే ఒక విధానం చెప్తున్నాను. ఒక డిపార్ట్మెంట్ వాడు ఇంకొకరిని చూసి ఏమంటాడు, వాడి పని బెటర్రా అంటాడు. ఈ డిపార్ట్మెంట్ వాడు వాడిని చూసి ఏమంటాడు, ఆడి పని బెటర్రా అని. ఇద్దరు కష్టపడతాకే వెళ్ళారు, ఎవడి పని ఆడికి ఉంటుంది. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే ఎదుటివాడి పని ఉంటుంది కానీ దేవుని పనిని మాత్రం ఆలోచించరు. అంతే కదండి, దేవుని కష్టాన్ని మాత్రం గుర్తించడానికి ప్రయత్నించడు. ఇంకా ఏంటంటే మనిషి కష్టాన్ని మనిషే గుర్తించడు. ఇది వాస్తవం అండి. వాడు సుఖపడుతున్నాడు అంటాడు కానీ వాడు ఎంత కష్టపడితే సుఖపడుతున్నాడు వీడికి తెలియదు కదా. అవునా కదండి, వాడు సుఖపడుతున్నాడు అంటే వాడు ఎంత కష్టపడితే సుఖపడుతున్నాడు అంటే దేవుడికి ఏంటండి, ఆయనకేంటి, ఇలా అంటే వచ్చేసి, ఇలా అంటే కలిగింది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేవుడు పని చేస్తున్నారని చెప్తున్నారండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో ఏం చేశారంటే 6 దినములలో యెహోవా ఆకాశమును భూమిను సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి అంటే సృజించడం అంటే పని చేసి, అదవుతుందండి, పని చేసి సృజించి ఆ 7వ దినమున విశ్రమించెను. ఇప్పుడు ఏమేం చేశారండి, అక్కడ ఏమేమి చేశారు, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును చేశారు. ఓకే, మీకు టైం ఇస్తున్నాను, మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అనుకోండి. మీరు ఏం చేస్తారు అంటే దేవుడికి ఏంటి అనే వారి గురించి చెప్తున్నా. దేవుడు ఏంటండి, ఎందుకు ఇప్పుడు ఈ రోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా సెలవు వచ్చింది కాబట్టి మనం సెలవు దినాల్లో ఉన్నాం. కానీ రేపటి నుంచి మళ్ళీ ఏం చేయాలి, డ్యూటీలకు వెళ్ళిపోవాలి. ఎందుకండి ఇంత కష్టం? నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఇంత కష్టపెడతాడండి మనల్ని? దేవుడు అనేవాడు ఉంటే ఇలా చూస్తాడండి? ఏమంటే రావట్లేదా మాటలు? వస్తున్నాయి కదా. అంటే మనిషి ఆలోచన ఎలా ఉందంటే ఆయన కష్టం. ఇప్పుడు సముద్రము అనగానే ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంది సముద్రం. ఓకే అండి, ఆర్కే బీచ్కి వెళ్ళి నేను ఇలాంటి సముద్రాన్ని ఇంకోటి చేసేస్తానని అనగలవా? నేను ఇలాంటి సముద్రాన్ని చేసేస్తానని అంటే దేవుడు చేసిన పని చెప్తున్నాను మీకు. సముద్రము చూడగానే ఏంటి, దేవుడు చేశాడు. ఆ ఆకాశము చూడగానే ఏంటి, దేవుడు చేశాడు. భూమి చూడగానే దేవుడు చేశాడు. ఇవేనా? ఇంకా అంటాడు చూడండి, నిర్గమాకాండం 31వ అధ్యాయం 17వ వచనం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 17వ వచనం చదవండి. 6 దినములు యెహోవా భూమి ఆకాశములు సృజించి 7వ దినమున పని మాని. మనము రోజుకి 8 గంటలు పని చేసి పని మాని రాత్రి 9-10 గంటలకి నిద్రపోతాం. అంతే కదండి, అంతేనా? పని చేసి నిద్రపోతున్నారా, పని చేయకుండా నిద్రపోతున్నారా? అంతేనండి. ఇప్పుడు దేవుడు కూడా ఏమి మానాడంట, పని మాని. ఏంటా పని? ఏంటండి ఆ పని? ఏం పని చేశాడండి ఆయన? చూడండి, ఇంకా చూద్దాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 30. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన ఊపిరి చేత, ఆయన నోటి ఊపిరి చేత ఆ సర్వ సమూహము. ఏంటి సర్వ సమూహం అంటే? ఆకాశంలో మీరు నైట్ పడుకున్నప్పుడు చూస్తారు కదా, పైకి ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? ఒక్కొక్క నక్షత్రం సైజ్ ఎంత అండి? సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు అవి ఎక్కడో ఉన్నాయి ఆకాశంలో. ఈ భూమికి సంబంధించిన నక్షత్ర మండలాల్లో లేవు. ఈ భూమికి సంబంధించిన నక్షత్ర మండలాల్లో సూర్యుడు అనే అతను పెద్ద అతను, అంతేనండి, పెద్దగా కనిపిస్తాడు. అంతేనా? సూర్యుడు పెద్ద నక్షత్రం, చంద్రుడు దానికంటే చిన్న నక్షత్రం. ఇవన్నీ కలిపి 9 నక్షత్రాలు కలిపి ఎక్కడున్నాయి? భూమికి సంబంధించినవి. మరి పరలోకానికి సంబంధించినవి, పాతాళానికి సంబంధించినవి ఉన్నాయా లేవా? ఉన్నాయండి. పరలోకానికి సంబంధించినవి ఉన్నాయా లేవా? ఉన్నాయండి. ఉన్నాయా లేవా? చూడండి, కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 25వ వచనం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆ ఆకాశములు కూడా, ఆకాశం కాదు, భూమిని చేసినప్పుడు ఎన్ని ఆకాశాలు చేశాడు ఆయన? భూమిని చేసినప్పుడు ఎన్ని ఆకాశాలు చేశాడు? నీటిని విశాలపరిచి దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఎన్ని ఆకాశం? ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశములు కూడా అంటే ఎన్ని ఆకాశాలు? మనకి తెలిసినవి 3. అంతే కదండి.
మొదటిది, రెండోది, మూడోది కింద. మరి ఆకాశములు కూడా నీ చేతి పనులు అంటే పాతాళాన్ని ఎవరు చేశారు? దేవుడే. చెప్పాడా? మరి ఉందండి. పరలోకాన్ని యేసుక్రీస్తు వారు వస్తారు, వచ్చి నేను వెళ్తున్నాను, మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ పనిలో ఉన్నారండి? ఇదిగో ఇక్కడ బాప్తిస్మం తీసుకోగానే ఇదిగో ఈయన కుమార్తె చేర్చబడింది, అంతే కదా, రిజర్వేషన్ అయిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్ అయింది కాబట్టి ఏం చేయాలి? ఒక సీట్ అనేది నేను ఉంచాలి. ఇప్పుడు మనం రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ సీట్ లేదనుకోండి, ఎంత గొడవ చేస్తాం మనం? అవునా కదా? ఇక్కడ గొడవ చేయడానికి అవకాశం లేదు. మీరు పరిశుద్ధంగా ఉంటేనే సీటు, లేదంటే ఆ సీటు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ గొడవ చేయడానికి లేదు. మీకు సీటు కన్ఫామ్ అయింది, కానీ ఆ సీటుని కాపాడుకునే బాధ్యత ఎవరిది? మీది. ఎలా కాపాడుకోవాలి? అబ్రహాము విశ్వాసంతో ఎలా అయితే కాపాడుకున్నాడో మనలో కూడా అలాంటి విశ్వాసం ఉండాలి. ఓకేనా? ఇంకా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి అండ్ ఇప్పుడు ఒక 1,00,000 పాములు తెచ్చేసాం అనుకోండి, 1,00,000 పాములు. ఆ పాములన్నీ ఇలా పరచండ్రా అన్నాం అనుకోండి, పరుస్తారా? ఎన్ని పాములు ఉన్నాయి? పాము అని ఎందుకంటున్నానంటే వాటిని చూస్తే మనకు భయం కాబట్టి, దేవునికి భయపడం కదా. ఇప్పుడు 1,00,000 బొద్దింకలు వచ్చేసినాయి అనుకోండి ఇందులోకి, మీకు కాలు కింద ఎడతారా? కానీ దేవునికి మాత్రం భయపడం. ఏదైనా ఒక పురుగు వచ్చేస్తే అయ్యో ఒకటే చాలు, ఇన్ని అవసరం లేదు. ఈయన ఏం చేశాడంట? ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి అంటున్నారు చూడండి. విశాలపరచడం అంటే ఏంటి? నీకు ఎక్కడ చూసినా ఆకాశం కనిపిస్తూనే ఉంటుంది. ఎవరి పనిది? ఆయన ఈ పని చేసి మానాడు. ఆయన ఈ పని చేసి మానాడు. ఈ కష్టం ఎవరిది? దేవునిది. ఎవరి గురించి అంటే ఏం చేశాడు? సృష్టి చేశాడు, ఆకాశాన్ని చేశాడు, సముద్రాన్ని చేశాడు, నక్షత్రాలు చేశాడు, 3 ఆకాశాలు చేశాడు, పాతాళాన్ని చేశాడు, పరలోకాన్ని చేశాడు. ఇవన్నీ చేసి ఆయన ఒక్కడే తిరిగేస్తున్నాడా? ఆయన ఒక్కడే తిరిగేస్తున్నాడా? భూమిని చేసుకున్నాడండి. ఏం చేశాడు? భూమితో బంతాట ఆడుతున్నాడా? ఏమండి? అందులో నరుడు అనే ఒక అతన్ని సృజించాడు కదా, జీవాత్మను ఊదాడు కదా, ఆయన ఆత్మను ఆయనలోకి కన్నాడు కదా. ఆ కన్నప్పుడే వచ్చేసామండి మనమంతా. ఆయన కష్టం అది, ఆయన కష్టం, అంతే కదా. ఒక తల్లి గర్భం ధరించి ఆమె కంటున్నప్పుడు ఎంత కష్టపడుతుంది అండి. ఇదిగో ఆ కన్న బిడ్డను ఒకవేళ కోల్పోయిందనుకో, ఆ బాధ ఎలా ఉంటుందండి? ఆలోచించారా? అంటే దేవుడు ఇదిగో కష్టపడి ఈ సృష్టి అంతా చేసి ఇది అలా కనగా వచ్చాం మనం. ఈ వచ్చిన మనం దేవునికి పనికి రాకుండా పోతే దేవుని పనికి ఏమన్నా అర్థం ఉందండి? దేవుడు చేసిన పనికి ఏమైనా అర్థం ఉందా? దేవుడు చేసిన కష్టానికి ఏమైనా అర్థం ఉందా? దేవుడు ఇదిగో ఎవరి కోసం చేశాడంటే తన తనయుల కోసం చేసిన కష్టానికి ఏమైనా ఫలితం ఉందండి? ఫలితం లేదు కదా. ఇలా మనం ఆలోచించుకుంటూ చూస్తే ఆయన కుమారుణ్ణి కూడా వాడేశాడండి మన కోసం. ఆయన కుమారుణ్ణి కూడా వాడేశాడు. ఆయన కుమారుని అంటే ఎంత కష్టమండి ఆ పని, ఎంత కష్టం. ఇప్పుడు నీకు చేతంది వచ్చిన కుమారుడు ఉన్నాడు కదా, ఆయన చేయలేదనుకుంటున్నారు ఆ పని? యేసుక్రీస్తు వారు ఏమన్నా ఖాళీగా ఎలా తిరిగారనుకుంటున్నారు ఆయన చుట్టూరు? ఎవరి చేత చేయించాడు అనుకుంటున్నారు పని? ఇవన్నీ ఎవరి చేత చేయించాడు అనుకుంటున్నారు? ఆకాశమును విశాలపరిచాడు కదా, సముద్రాన్ని చేశాడు కదా, ఇదిగో సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు కదా, 3 ఆకాశాలు, పాతాళాన్ని, పరలోకాన్ని, ఇవన్నీ చేశాడు కదా. ఇవన్నీ ఎవరి చేత చేయించాడు అనుకుంటారు? చూడండి మాట చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించి ఆయన ద్వారా ఏం నిర్మించారంటే ప్రపంచములను. నువ్వు ఏ ప్రపంచం అనుకుంటున్నావు? అంతరిక్ష ప్రపంచమా? ఆకాశాల ప్రపంచమా? జంతు ప్రపంచమా? మనుషుల ప్రపంచాలా? ఏ ప్రపంచం అనుకుంటున్నావు నువ్వు? అన్ని ఎవరి ద్వారా వచ్చినాయి అంట? యేసుక్రీస్తు ద్వారా అండి. ఆయన ద్వారా ఎవరు చేశారు? దేవుడు. అంటే ఎవరు పనిలో ఉన్నారు? ఇద్దరు పనిలో ఉన్నారు. ఎవరు చేశారండి? ఇదిగో చేసిన అతనే వచ్చేసాడండి. ఎవరి గురించి? నేను ఇంత చేశాను కదా, సరే ఇంకొక ప్రయత్నం చేద్దాం. నా తండ్రి బాధపడితే ఆయనే వెళ్ళమంటున్నాడండి. ఆయన రే నాన్న
ఇదిగో మనం ఎలా మాట్లాడతాం, ఒకసారి ట్రై చేయి, ఇంత కష్టపడ్డాం కదా, ఇంత శ్రమ అనుభవించాం కదా, ఇన్ని రోజులు పని చేశాం కదా, ఒకసారి ట్రై చేయి, చివరిగా ఏమైనా మారతారేమో, చివరిగా ఏమైనా మన మాట వింటారేమో అంటారు కదండి తల్లిదండ్రులు. ఎవరైనా ఒక కుటుంబంలో 2-3 కొడుకులు ఉన్నప్పుడు ఆ ఇద్దరు కొడుకులు వేరే విధంగా మారిపోతే, వాళ్ళకి ఉపయోగకరంగా మారిపోతే, ఇది ఒక మాట చెప్పరా బాబు అని అంటారు కదండి తల్లిదండ్రులు, బయట వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. అదే పరిస్థితి అండి. వెళ్ళిపోమంటాడు ఎవరిని? కుమారుణ్ణి. వచ్చేసాడు ఆయన ఎంత కష్టపడి ఉంటాడండి మానసికంగా. దేవుడు ఎంత కష్టపడి ఉంటాడు ఆయన వదులుకుంటున్నప్పుడు. ఆలోచించారా? అంటే ఈ కష్టాన్ని గుర్తించాలి, ఈ కష్టాన్ని ఎప్పుడు గుర్తించి మనం ఆయన కష్టాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుని కోసం బ్రతకాలనిపిస్తుంది. దేవుని కోసం బ్రతకాలని, అంతే కదా. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిస్తే పిల్లలకి ఏమనిపిస్తుంది? తల్లిదండ్రుల కోసం బ్రతకాలని. మా డాడీ ఏం చేశాడులే, మా డాడీ స్కూల్ ఫీజుకి డబ్బులు అడిగితే ఇవ్వలేదు, ఏం చూసుకున్నాడు నన్ను అన్నాడు అనుకుంటారు రేపు పొద్దున్న. అర్థమైందండి? అంటే ఈరోజు ప్రపంచం ఎలా ఉంది? ఏం చేశాడు దేవుడు అంటున్నాడు. ఏం చేశాడు? నువ్వు చెయ్యి, సముద్రం చేయి, ఆకాశం చేయి, నక్షత్రాలు చేయి. ఇదంతా ఎవరి కష్టం అండి? ఎవరి కష్టం? దేవుని కష్టం కదా. ఆలోచించారా ఒకసారి? చివరిగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 3-4 వచనాలు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఏ పాటివాడు. చూసారండి ఏమంటున్నారు ఇక్కడ? మనం ఎంతటి వాళ్ళమండి ఆయన చెయ్యలేదు అనడానికి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంతటి వాడు అంటున్నాడు. మనం ఎంతటి వాళ్ళం? నువ్వు దేవుణ్ణి చేయలేదని చెప్పగలదువా? నువ్వు దేవుడు ఇది ఏం చేశాడని అనగలదువా? ఏం చేశాడు అనగలదు? ఏమండి ఆలోచించారా? అంటే దేవుడు చేసిన పనిని గుర్తించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. మనం గుర్తించగలుగుతున్నావా? మనం కూడా దేవుని కుమారులమే కదండి, మనం కూడా దేవుని పిల్లలమే కదా. అంటున్నారా లేదా? చూడండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులే. ఇదిగో బాప్తిసం తీసుకున్నాం, దేవుని ఆత్మను పొందుకుని ఏం చేస్తున్నాం మనం? నడిపింపబడుతున్నాం కదా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఆత్మను పొందుకున్నారు కాబట్టి, ఆత్మ మిమ్మల్ని నడిపించింది కాబట్టి ఇక్కడికి నడిచారు, అంతే కదండి. ఇప్పుడు ఉత్తినే వెళ్ళిపోతున్నారా? లోకంలో ఉన్న వాళ్ళు ఇదిగో చాలా దిక్కులు ఈ రోజు ప్రేయర్ మీటింగ్లు జరుగుతున్నాయి కదా, వెళ్ళమంటే వెళ్ళిపోతారా? అంటే మీలో ఉన్న ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది, మీలో ఉన్న మీ ఆత్మ నడిపిస్తుంది. ఎవరైతే ఎందరూ నడిపింపబడుతురో వారందరూ ఎవరంట? దేవుని కుమారులైందరు. ఇప్పుడు మనం దేవుని కుమారులు అనుకుంటున్నాం కదా, దేవుని కష్టాన్ని ఏమన్నా ఆలోచిస్తున్నామండి? ఆలోచించేవారిగా ఉన్నావా? ఆలోచించాలి కదండి. అంటే మన కోసం ఆయన కష్టపడితే మనం ఆయన కోసం ఏం కష్టపడాలి? నన్ను సంతోష పెట్టండి రా ప్లీజ్, అంతే కదండి ఆయన అడిగింది. నన్ను సంతోష పెట్టండి, నన్ను సంతోష పెడితే చాలు. ఎందుకు సంతోషపడతాడు ఆయన? ఇదిగో నువ్వు రక్షింపబడ్డావు కదా, నీకులాగా ఒకరిని రక్షించు, నువ్వు ఆ కష్టం చేయి చాలు, నాకు ఇంకేం వద్దు, అంతే కదండి. నా కోసం బ్రతికి నా ఆజ్ఞలు పాటిస్తూ ఒకరిని రక్షించండి ప్లీజ్. ఏమండి కష్టం ఏమన్నా చెప్పాడా మనకి? ఇదిగో నీ అగ్నిలో శ్రమ పడుతూ ఉండు భూమి మీద అని ఏమన్నా అన్నాడా? 2 కాళ్ళు ఎలకెత్తలు ఏలాడదీసి పైకి ఏమైనా ఏలాడగట్టాడా? నువ్వు ఇలాగే ఉండాలి, నీకు ఇలా ఉంటేనే పరలోకం ఇస్తానని ఏమన్నా అన్నాడా? లేదు నువ్వు ఇంకో భూమిని చెయ్యి, భూమి చేస్తే నీకు ఇస్తానన్నాడా? నేను చేసినట్టు కష్టపడాను ఏమని చెప్పాడండి? మనుషులు అయితే ఎలా అంటాం? నేను చేశాను కదా నువ్వు కూడా చేయి అప్పుడు నీకు ఇస్తానంట. దేవుడు అలా ఏమైనా అన్నాడండి? లేదే. అంటే మరి ఆయన కష్టాన్ని మనం గుర్తించగలం. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. ఆయన ఏం చేశాడు, ఆయన కష్టం ఏంటి అని మీరు బైబిల్ నుండి చదవగలిగితే ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఆ కష్టాన్ని తెలుసుకున్నారు భక్తులు. మరి మీరు అలాంటి భక్తుల్లా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మేము కష్టాన్ని మేము గుర్తెరిగి మా కోసమే కష్టపడ్డారని మేము తెలుసుకుని, మీ కష్టంలో కనీసం 0.001% మేము కష్టపడుటకు మరి మిమ్మల్ని సంతోష పెట్టగలిగే భాగ్యం మాకు ఇవ్వాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.